గుంటూరు జిల్లా అంటేనే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కేర్ ఆఫ్గా ఉండేది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో సైతం కాంగ్రెస్ రాజకీయాలను ఈ జిల్లా నుంచే ఎక్కువ నడిపేవారు. అలాంటిది 2014 ఎన్నికల్లో పరిస్థితి పూర్తిగా తారుమారైంది. ప్రస్తుతం పూర్తిగా అగమ్యగోచరంగా ఉన్న కాంగ్రెస్ జవసత్వాలు కూడగట్టే పనిలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉంది. ఆ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో ముఖ్యమైన ఎస్సీ విభాగం రాష్ట్ర చైర్మన్గా ఉన్న కొరి వినయ్ కుమార్ గారు ఈరోజు తన అంతరంగాన్ని మన హెచ్సివి ప్రేక్షకులతో పంచుకునేందుకు మన ముందుకు వచ్చారు. నమస్కారం సార్. ఇప్పుడు మీ అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీ కుటుంబ నేపథ్యం ఏమిటి, తర్వాత మీరు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు, దానికి స్ఫూర్తి ఏమిటి? మా నాన్నగారు టీచర్ అండి, గుంటూరు పట్టణంలోనే, గుంటూరు టౌన్లోనే. చిన్న వయసు నుంచి ఇక్కడే ఉన్నాం. శ్రీనివాసరావుపేట, గుంటూరు శ్రీనివాసరావుపేటలో ఉంటాం చిన్న వయసు నుంచి. మా నాన్నగారు ఉపాధ్యాయ సంఘాల్లో యాక్టివ్ పనిచేసేవాళ్ళు. దాని సందర్భంగా మా ఇంట్లో ఒక రాజకీయ వాతావరణం ఉండేది. నిరంతరం చర్చలు, మనుషులు రావడం పోవటం ఉండేది. అన్ని సంఘాల వాళ్ళు మా నాన్నగారితో సంప్రదిస్తూ ఉండేవాళ్ళు. కార్మికుల సమస్యల మీద ఎక్కువ పనిచేస్తా, పేదల పక్షపాతిగా ఉంటూ పనిచేయడం అనేది మా నాన్నగారి స్ఫూర్తి కారణంగా చిన్న వయసులోనే నాకు అభిప్రాయాలు ఏర్పడి మీటింగ్లకి తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. అన్ని విషయాలకి నాన్నగారితో కలిసి మీటింగ్లకి వెళ్తాం వల్ల కూడా కొంత నా మీద ప్రభావం పడి ఏసీ కాలేజీలో చదువుకున్నప్పుడు, ఎంపీసీ చదువుకున్నప్పుడు నాకు ఎస్ఎఫ్ఐతో పరిచయం ఏర్పడింది. నేను అప్పటి నుంచి యాక్టివ్గా ఉండి ఇంటర్మీడియట్ తర్వాత మళ్ళీ పాలిటెక్నిక్లో గుంటూరు నల్లబడి పాలిటెక్నిక్ జాయిన్ అయ్యి ఎస్ఎఫ్ఐ లీడర్గా 3 సంవత్సరాల కాలేజీలో విద్యార్థి సంఘ నాయకుడిగా గెలుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐలో పనిచేశాను. గుంటూరు జిల్లా సహాయ కార్యదర్శిగాను, గుంటూరు పట్టాధ్యక్షుడిగా పనిచేస్తూ జిల్లాలో స్టూడెంట్ రాజకీయాల్లో చాలా యాక్టివ్ పనిచేశాను. తర్వాత సిపిఎం పార్టీలో పనిచేస్తున్న క్రమంలో సిపిఎం పార్టీలో చిన్న చిన్న అంశాల మీద మనస్పర్ధలు వచ్చే సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చలు నడుస్తున్నప్పుడు ఓంకార్ గారి నాయకత్వంలో ఎంసీపీ అనే ఒక పార్టీ ఏర్పడింది ఎమ్మెల్యేగా ఉంటూ. ఆయన నేతృత్వంలో నేను, సౌరయ్య మాస్టర్ గారు, అరవింద్ మాస్టర్ గారు అని ఇప్పుడు లెక్చరర్స్గా టీచర్ చేస్తారు, మేమంతా బృందంగా ఉండేవాళ్ళం. మేమందరం కలిసి ఎంసీపీ పార్టీ గుంటూరు టౌన్లో ప్రారంభించాం. నేను గుంటూరు నగరాధ్యక్షుడిగాను, అట్లాగే జిల్లా స్థాయిలోనూ పనిచేశాను మొదటి స్థాయిలో. అట్లాగే రాష్ట్ర స్థాయిలో విద్యార్థి సంఘానికి బాధ్యత తీసుకుని ఐక్య విద్యార్థి సమాఖ్య పేరుతో రాష్ట్ర వ్యాప్త విద్యార్థి ఉద్యమంలో పనిచేశాను. హైదరాబాద్ సెంటర్గా ఓంకార్ గారితో కలిసి సెంటర్లో ఉండి పనిచేశాను 2-3 ఇయర్స్ పాటు. తర్వాత మళ్ళీ పత్రికలో ప్రజాపిలువన పత్రిక ఉంటే దానికి బాధ్యత తీసుకుని విజయవాడ సెంటర్గా పనిచేశాను. చాలా చిన్న వయసు నుంచి ఫుల్ టైమర్గా ఉంటూ పనిచేస్తూ కార్యక్రమాల్లో పాల్గొంటున్న సందర్భంలో ఓంకార్ గారి పని విధానంలో భాగంగా ఆయనతో కలిసి పనిచేసే క్రమంలో కమ్యూనిస్టులు కులం గురించి చర్చించాలి, కులాన్ని విస్మరించాలనేటువంటి చర్చ నడుతున్న క్రమంలో అది 85 కారంచేడు సంఘటన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ కూడా చాలా తీవ్రమైన చర్చ జరిగింది. అప్పుడు ఓంకార్ గారు దాన్ని పెద్ద ఎత్తున చర్చకు తీసుకొచ్చి వర్గ వ్యవస్థలో భాగంగా కుల వ్యవస్థ అని ఒక సిద్ధాంతంతో పుస్తకం తీసుకొచ్చారు. అది నా మీద చాలా ప్రభావం పడేసింది. దాని నుంచి నేను అంబేద్కర్ గారిని చదవడం ప్రారంభించి 89 ఆ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ నుంచి పక్కకు వచ్చి ఒక సాధారణ దళిత కార్యకర్తగా పని ప్రారంభించి అప్పటికి నేను రాష్ట్రాల్లో చాలా పనిచేశాను, జిల్లాలో పనిచేశాను. ఒక దశాబ్ద కాలం పాటు కమ్యూనిస్ట్ ఉద్యమంలో పనిచేసిన అనుభవంతో దళిత ఉద్యమంలో సాధారణ కార్యకర్తగా చేరి పనిచేస్తూ 91 చుండూరు సంఘటనలో యాక్టివ్ పని చేస్తూ ఆ చుండూరు ఉద్యమంలో చాలా క్రియాశీలకమైన పాత్ర నిర్వహించారు. కత్తి పద్మారావు గారిని పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు ఆ ఉద్యమాన్ని నేనే బాధ్యత తీసుకుని నిర్వహించాం. డిమాండ్స్ ఫ్రేమ్ చేయడం కానీ, ఉద్యమాన్ని సంఘటితపరచడం కానీ, వచ్చిన వాళ్ళందరినీ విషయాలు చెప్పడం కానీ, సజీవంగా ఉద్యమాన్ని ఉంచడం కోసం చాలా ప్రయత్నం చేశాను. నా వామపక్ష ఉద్యమ పునాది దళిత ఉద్యమ విస్తృతికి, సంఘటితపడటానికి నేను ఒక ఇన్స్ట్రుమెంట్గా ఆ సందర్భంలో పనిచేశాను. ఆ సందర్భంగా నేను దళిత ఉద్యమంలోకి కార్యకర్తగా రావడం జరిగింది. ఇప్పుడు మీరు దళిత ఉద్యమంలో ఇప్పుడు రాజకీయ విభాగం నుంచి దళిత ఉద్యమంలోకి వచ్చారు. అంటే దళితుల శ్రేయస్సు, వాళ్ళ అభ్యున్నతి, వాళ్ళ ప్రయోజనాల పరిరక్షణ కోసం ఉద్యమించాలని చేశారు. అట్లా దళిత ఉద్యమంలో ఉన్న మీరు ఇండిపెండెంట్గా స్వతంత్రంగా ఉండి ఏదో ఒక రాజకీయ పార్టీ పక్షాన ఎందుకు చేరాల్సి వచ్చింది?
అంటే దాదాపుగా 89 నుంచి దళిత ఉద్యమంలో పనిచేస్తున్న క్రమంలో మేము రాజకీయ ప్రయోగాలు చాలా చేశాం. ఆ, మహాజన ఫ్రంట్ అనే ఒక వేదిక పేరుతోటి 99 ఎన్నికల్లో పోటీ చేశాం. అప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాలు, ప్రధానంగా ఎంఆర్పిఎస్ కృష్ణమాదిగ, ఊ సాంబశివరావు గారు బీసీ సంఘ నాయకుడు, వై కోటేశ్వరరావు గారు, అలాగే ఓంకార్ గారు, మళ్ళీ మా పాత నాయకుడు ఓంకార్ గారు, భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు, అంటే వామపక్ష భావజాలం, దళిత ఉద్యమాల అనుభవాలు, బీసీ ఉద్యమాలు ఉన్నటువంటి నాయకులు చాలామందితో కలిసి మహాజన ఫ్రంట్ పేరుతో 99 ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. మాకు అప్పుడు ఎంసీపై బీ ఫారం తీసుకుని మా వాళ్ళందరూ పోటీ చేశారు. దళిత బహుజన్ ఫ్రంట్గా మేము ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఇక్కడ మేము పనిచేస్తున్న క్రమంలో మేము కూడా పార్ట్ అండ్ పార్సల్గా ఆ కూటమిలో ఉన్నాను. నేను ఒక ముఖ్యమైన బాధ్యత తీసుకుని పనిచేశాను. ఆ ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భంలో మాకు స్వతంత్రంగా పోటీ చేసాం. మేము చాలా ప్రజల దగ్గరికి వెళ్ళాం, మాట్లాడాం. ఆ సందర్భంలో మాకు అనుభవం ఏమనిపించిందంటే ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్ల మీద ప్రభావం కలగజేస్తున్నాయి. మన అభిప్రాయాలన్నీ కూడా మన చెబుతున్న అభిప్రాయాలు సమస్యలు పరిష్కారం చేయడానికి, ప్రజల్ని సంఘటితపరచడానికి తప్ప ఒక రాజకీయ నిర్ణయాధికారం చేసే స్థితికి ఇంకా రాజకీయ పరిపక్వత రాలేదు. సో ఒక ప్రధాన రాజకీయ పార్టీలని మనం కలిసి పనిచేయటం ద్వారానే మన ప్రజల సమస్యలు పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది అనేది ఈ సందర్భంగా గమనించడం జరిగింది. అట్లా మీరు అంటే యాక్చువల్గా మీరు ఫస్ట్ మీరు వామపక్ష భావజాలం ఉంది మీలో, తర్వాత దళిత భావజాలం, వాళ్ళ అభ్యున్నతి కోసం మీరు ఉద్యమంలో పనిచేశారు. మీరు దళిత ఆ సిద్ధాంతకర్తల్లో కూడా ఒకటిగా మీకు కొంచెం గుర్తింపు ఉంది. అంటే ఇదంతా కూడా మీరు తర్వాత ప్రజారాజ్యం పార్టీలో చేరారు, చిరంజీవి స్థాపించిన దానిలో కూడా కాంగ్రెస్ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇదంతా కూడా అంటే ఫస్ట్ నుంచి యాంటీ కాంగ్రెస్ స్టాండ్లోనే ఉన్నారు. యాంటీ కాంగ్రెస్ స్టాండ్లో ఉండి ఇప్పుడు మళ్ళీ సడన్గా మీరు కాంగ్రెస్ పార్టీలోనే చేరి అందులో ఒక కీలకమైన విభాగానికి మీరు రాష్ట్ర నాయకత్వం వహించే స్థాయికి వెళ్ళారు ఇప్పుడు. అంటే ఏంటి దీనికి కారణం ఏంటి అసలు? అంటే నాకు అంటే జాతీయ స్థాయిలో కూడా నేను మేధా పాట్కర్ గారు, రాజగోపాల్ గారు, అంటే భూమి, ఉపాధి, పర్యావరణం, దళిత హక్కులు జాతీయ స్థాయిలో పనిచేయటం అంటే చాలా ఎక్స్పోజర్ వచ్చింది నాకు. ఈ 30 yearsలో నేను దేశంలో చాలా ప్రాంతాలు తిరిగాను. ఈ అనుభవం నాకేం నేర్పిందంటే పాలసీ మేకింగ్లో మనం బయట నుంచి మాట్లాడే విషయాల కంటే కూడా ఒక మనకి లైక్ మైండెడ్ దగ్గరగా ఉండేటువంటి అభిప్రాయాలతో దగ్గరగా ఉండి మనం ప్రభావితం చేసి మేము ఎంతసేపటికి బయట నుంచి కాగితాలు తీసుకెళ్ళి నాయకులకు అందించడం, మంత్రులతో మాట్లాడటం తప్ప రియల్ పాలసీ మేకింగ్లోకి వెళ్ళలేకపోతాం ఇప్పుడున్నటువంటి స్థితిలో. అందుకని ఆ పాలసీ మేకింగ్ గ్రూప్లోకి వెళ్ళాలనే అభిప్రాయంతో ప్రజారాజ్యం పార్టీ ఏర్పడిన క్రమంలో అది ఒక సామాజిక న్యాయం దృక్పథంతో అంబేద్కర్, ఫూలే ఇట్లాంటి చాలా మన పెద్దల ఆలోచనతోటి ఆ ప్రజారాజ్యం పార్టీని ఒక థర్డ్ ఆల్టర్నేటివ్గా రాష్ట్రంలో తీసుకురావడానికి జరిగిన ప్రయత్నంలో మేము కూడా క్రియాశీలంగా పనిచేయడం జరిగింది. ఆ సామాజిక న్యాయం అనే సిద్ధాంతాన్ని బాగా విస్తృతంగా సందర్భంలో మేము ప్రచారం చేయడం జరిగింది. ఆ ప్రచారంలో భాగంగా మరొక అనుభవం, మళ్ళీ ఎన్నికల్లో నేను స్వయంగా పాల్గొనే అవకాశం నాకు వచ్చింది. ప్రజల్లో ఎమోషన్స్ ఉన్నాయి, ఆర్గనైజేషను ఉంది, ప్రజాకర్షణ కలిగిన నాయకత్వం ఉంది, కానీ కావాల్సినంత స్ట్రాటజీ అంటే ఒక నేషనల్ నెట్వర్క్, ఒక లాంగివిటీ, ఒక అనుభవం, రాజకీయ అనుభవం, పరిపక్వత చాలా అవసరం అవుతున్నాయి. అంటే రాజకీయ నాయకత్వం అనేది కేవలం ఎమోషన్గానో కేవలం ప్రజాకర్షణగానో కాకుండా ఒక ఐడియాలజికల్ బేసు, ఒక ఆర్గనైజేషనల్ క్యారెక్టర్ ఉండి ఒక పరిపాలన అనుభవం కూడా చాలా అవసరం రాజకీయాల్లో. అట్లాంటి ఒక రాజకీయ పార్టీ ఒక నేషనల్ పర్స్పెక్టివ్. ఇప్పుడు రాష్ట్రాలు చాలా చిన్నైపోతున్నాయి, కులాలు, మతాలు, ప్రాంతాలు, చాలా కొత్త ఐడెంటిటీస్ వస్తున్నాయి. కానీ అది ఆ పరిమితులతో ఏర్పడితే దేశం చాలా ప్రమాదంలోకి వెళ్ళింది. కాబట్టి ఒక నేషనల్ పర్స్పెక్టివ్ ఉన్నటువంటి ఒక జాతీయ దృక్పథం, ఒక అంతర్జాతీయ దృక్పథం, అట్లాగే ప్రజలకు సంబంధించి దగ్గరగా ఉండేటువంటి ఒక పార్టీ పని విధానం, వీటన్నిటిలో చూసినప్పుడు నాకు మొత్తం దేశం అంతా తిరిగిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కంటే మించి ఇంకే పార్టీ కూడా అంత స్థాయిలో లేదనేది నాకు సొంత అనుభవం వచ్చింది. ఆ అనుభవాన్ని ఆధారం చేసుకుని కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి బలాలు, బలహీనతలు అర్థం చేసుకుని ఆ పార్టీలో యాక్టివ్ పనిచేయడం ద్వారా మనం అనుకునే విధానాలు ఒక లిబరల్ ప్లాట్ఫామ్గా కనపడింది. కానీ కాంగ్రెస్ పార్టీలో మన అభిప్రాయాలకి, స్వేచ్ఛకి అవకాశం ఉంటుంది. కాబట్టి
ఒక జాతీయ పార్టీలోకి వెళ్ళి మన అభిప్రాయాన్ని ప్రభావితం చేసి మనం ఏదైతే బయట నుంచి పనిచేసి ఇప్పటివరకు ఆ పని కొనసాగించవచ్చు అనే ఒక ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ చేరి పనిచేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో యాక్చువల్గా ఇందిరాగాంధీ గారి టైం నుంచి కూడా ఎస్సీస్ అంటే బాగా కాంగ్రెస్ పార్టీతో ఒక మమేకమైపోయి ఉంటారు. ఆ పార్టీకి ప్రధాన బలం కూడా దళిత వర్గాలు, పేద బడుగు వర్గాలు నుంచే ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి అట్లా లేదు. బాగా అది విచ్ఛిన్నమైపోయి అంటే ఆ ఓట్ బ్యాంక్ అనిగా ఏదైతే అనుకున్నారో ఆ వర్గాల్లో బాగా కాంగ్రెస్ పార్టీ పట్ల అంటే ఇదైపోయింది. ఓట్ బ్యాంక్ అనేది చెదిరిపోయింది. ఇప్పుడు ఎందుకు అట్లా విశ్వాసం సన్నగిలింది కాంగ్రెస్ పార్టీ? వీళ్ళకి ఎందుకు భరోసా కల్పించలేకపోతుంది? ఆ పార్టీ మీద ఉన్న నమ్మకం ఎందుకు ఒక్కసారిగా పోయింది వాళ్ళకి? దానికి మీరేమంటారు? కాంగ్రెస్ పార్టీ పాలసీ రంగంలో దళితుల పక్షపాతిగా ప్రోగ్రామ్స్ డిజైన్ చేయడంలో కానీ వాళ్ళ సంక్షేమ, అభివృద్ధి, రక్షణ రంగాల్లో చాలా కీలకమైన పాత్ర వహించింది. ఇప్పటికీ ఆ పార్టీకి వాళ్ళే బేస్. ఈరోజు కూడా ఈరోజు కూడా వాళ్ళే బేస్. అయితే ప్రాంతీయ స్థాయిలో ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ స్థాయిలో కొత్త కాన్సెప్ట్స్ వచ్చినాయి ఈ రోజున. అంటే ఆ ప్రాంతం అభివృద్ధి, అక్కడ స్థానిక నాయకత్వం, అక్కడ ఆధిపత్య కులాల్లో వచ్చినటువంటి నాయకత్వం. సో ఇన్ని విషయాలు, కొత్త అంశాలు ఈ 25 ఏళ్లలో మార్పు జరిగింది. ఈ నూతన ఆర్థిక సరళీకరణ విధానాలు ఏవైతున్నాయో వీటి వెలుగులో చాలా కొత్త అంశాలు ఈ రోజున చర్చకు వచ్చినాయి. దానిలో కూడా ఒక 30-35% ఆఫ్ పాపులేషన్ మిడిల్ క్లాస్ ఎమర్జ్ అయింది దేశవ్యాప్తంగా కూడా. వీళ్ళలో ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు, మైనార్టీలు, ఆధిపత్య కులాలు. వీళ్ళంతా ఏంటంటే వాళ్ళ వ్యక్తిగతమైన ఇంట్రెస్ట్ పెరిగింది బాగా. కమ్యూనిటీ ఇంట్రెస్ట్ కంటే కూడా వ్యక్తిగతమైన ఇంట్రెస్టులు పెంచుకుని వాళ్ళు డ్రైవింగ్ ఫోర్స్గా మారారు సొసైటీలు. ఇంతకుముందు లెఫ్ట్ ఓరియంటెడ్ మిడిల్ క్లాస్ ఉండేది, ఇప్పుడు రైట్ ఓరియంటెడ్ మిడిల్ క్లాస్ వచ్చింది. అంటే వ్యక్తిగతమైన స్వార్థం, తర్వాత వాళ్ళ కంఫర్ట్ జోన్స్, ఇట్లాంటి అంశాల మీద ఎక్కువ మధ్యతరగతి దారి మళ్ళీ లగ్జరీస్ లైఫ్, కన్జ్యూమరిస్టిక్ వాల్యూ ఫ్రేమ్వర్క్, వీటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే మధ్యతరగతి వర్గం ఏర్పడి ఆ వర్గం యొక్క ప్రభావం కింది వర్గాల మీద ఉంటుంది. వాళ్ళు డ్రైవ్ చేస్తూ ఉన్నారు పాలిటిక్స్ని, సిస్టమ్ని, సొసైటీని. వాళ్ళు ఈరోజు డ్రైవింగ్ ఫోర్స్కి ఉన్నారు. వాళ్ళ డ్రైవింగ్ ఫోర్స్ ఎట్లా ఉందంటే ఈరోజు మీడియా కానీ రకరకాల అంశాలు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాస్, డిఫరెంట్ కాస్టులతో కాంబినేషన్ ఉన్నటువంటి కొత్త సామాజిక, రాజకీయ, ఆర్థిక వర్గం ఏర్పడి వాళ్ళు మొత్తం సొసైటీని డ్రైవ్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో పేద ప్రజలకి వస్తున్న సంక్షేమం, అభివృద్ధి, రక్షణ అన్న అంశాలని వాళ్ళు చాలా తక్కువ చేసి అది న్యాచురల్గా జరిగేటువంటి ప్రాసెస్ లాగా, దానికి ఒక రాజకీయ ప్రాధాన్యత లేకుండా వాళ్ళ అంశాలే రాజకీయ ఎజెండాగా, వాళ్ళు మాట్లాడుతున్న విషయాలే ప్రధాన అంశాలుగా పెట్టుకుని డ్రైవ్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పట్ల చాలా వ్యతిరేకత భావాన్ని పెంచి పోషిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ 2 దశాబ్దాల పాటు, ఒక దశాబ్దం, మొన్న దశాబ్దం అంతా కూడా రెండు టర్మ్స్ అధికారం చేసింది. సెకండ్ టర్మ్లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వచ్చిన ప్రభుత్వమే పార్టీకి వ్యతిరేకంగా పనిచేసింది. ప్రభుత్వమే ఒక ప్రతిపక్షం కంటే కూడా అగ్రెసివ్గా పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, పార్టీ లీడర్స్, ఆల్ లెవెల్స్ పార్టీకి వ్యతిరేకంగా, పార్టీ డేష్కి వ్యతిరేకంగా పనిచేశారు. రోసే గారిది అపధర్మ ప్రభుత్వం, తక్కువ కాలం, అది చాలా తక్కువ పీరియడ్. ఆయన ఆ స్ట్రగుల్ని ఫేస్ చేయడం సరిపోయింది, ఆ ఘర్షణని. తర్వాత ఏదైతే కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందో ఆ ప్రభుత్వం ఆల్మోస్ట్ కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ అధిష్టానాన్ని కౌంటర్ చేస్తూ ఈ సమైక్యాంధ్ర పేరుతోటి వీళ్ళే ఫండ్ చేసి ఉద్యోగస్తుల్ని రోడ్డు మీద పెట్టి మొత్తం పార్టీ యంత్రాంగాన్ని అంతా కూడా పార్టీకి వ్యతిరేకంగా సమైక్యాంధ్ర అంటే రాష్ట్రం విడిపోతే మొత్తం ప్రజలందరికీ నష్టం జరిగిద్ది అనేటువంటి ఒక భ్రమ కల్పించి ఈ రోజున ఈ ఎస్సీ ఎస్టీల్లో ఉండేటువంటి మిడిల్ క్లాస్ కూడా ఆ రకమైన ఓరియంటేషన్ వెళ్ళిపోయి వాళ్ళ ప్రభావం కింద గ్రామాలు ఉంటుంది. జనరల్గా మన ఎస్సీలో ప్రధానంగా లీడర్షిప్ అంతా ఉద్యోగస్తులు, చదువుకున్న వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళకి ఆ ఓరియంటేషన్ వెళ్ళిపోయింది, వాళ్ళు కింద దాకా వెళ్ళిపోయారు. యాక్చువల్గా గత దశాబ్ద కాలం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి విధానాలు, ఉపాధి హామీ పథకం కానీ, రైట్ ఎడ్యుకేషన్ కానీ, రైట్ ఇన్ఫర్మేషన్ కానీ, హెల్త్ కానీ, చాలా అంశాలు, అంటే ఎస్సీ భూమి హక్కుల పరిరక్షణ కానీ, చాలా విషయాలు ప్రోపూర్ పేద ప్రజలకి అనుకూలంగా రైట్స్ బేస్డ్ డెవలప్మెంట్ తోటి సోనియా గాంధీ గారు కొత్త దృక్పథంతో దేశవ్యాప్తంగా తీసుకొచ్చినటువంటి ఒక పెద్ద అభివృద్ధి కార్యక్రమం ఉంది. రైట్స్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ తీసుకొచ్చారు, హక్కుగా తీసుకొచ్చారు. అంటే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఉన్న విషయాలు, చాలా విషయాల్ని ఒక ప్రత్యేక హక్కులకు తీసుకొచ్చి దేశంలో
ఒక కొత్త అభివృద్ధి తీసుకొస్తే ఎవరైతే పరిపాలన ఉన్నారో వాళ్ళు దాదాపు దాన్ని డైల్యూట్ చేయడానికి కానీ దాన్ని డ్రైవ్ చేయడానికి కానీ ప్రయత్నం చేశారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం పాలసీల్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉండేటువంటి చాలామంది దాన్ని డైల్యూట్ చేసి బలహీన వర్గాల్ని వాళ్ళ హక్కులు ఆదకుండా చేసే ప్రయత్నం చేశారు. మన రాష్ట్రంలో ప్రత్యేకించి ఎవరైతే పరిపాలన ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాటిని చాలా బలహీనపరిచారు. ప్రజలకి ఒక రకంగా ఘోరంగా నష్టం చేశారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఆ వర్గాలకి కమ్యూనికేషన్ చేయాల్సిన పార్టీ కూడా బలహీనపడిపోయింది. ప్రజలకి ఆ కమ్యూనికేషన్ లేకుండా పోయింది. సో ప్రజలు ఈ రోజున రియలైజ్ అవుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు వీటన్నిటిని మరి ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల కొంత హాని జరిగింది అంటున్నారు, కాంగ్రెస్ పార్టీకి నష్టం. ఇప్పుడు దాన్ని రెక్టిఫై చేసుకుంటానికి ఏ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు? కిరణ్ కుమార్ రెడ్డి గారు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ అది కూడా చెబుతున్నారు. అక్కడ కూడా పెద్ద దుర్మార్గం ప్రచారం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ పథకాలన్నీ తీసుకొచ్చారు. ఆయనే ఈ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ అంటే వెల్ఫేర్ స్టేట్. యాక్చువల్ రాజశేఖర రెడ్డి గారు మొత్తం తీసుకొచ్చిన పథకాలన్నీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్. అవన్నీ ఉపాధి హామీ పథకం కానీ మొత్తం బడ్జెట్ ఎస్సీ సబ్ ప్లాన్ కానీ ఇవన్నీ కూడా సెంట్రల్ బడ్జెట్ సెంట్రల్ స్కీమ్స్ ఇవన్నీ కూడా మేజర్గా సెంట్రల్ బడ్జెట్ని తన బడ్జెట్గా రైతు రుణమాఫీ సెంట్రల్ నుంచి వచ్చింది. అంటే ప్రతిది రైతులు కానీ దళితులు కానీ వెనకబడ వర్గాలు కానీ మహిళలు కానీ ఉపాధి కూలీలు కానీ హెల్త్ కేర్ కానీ ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్స్ అన్నింటినీ కూడా తన పథకాలుగా తన ముఖ్యమంత్రిగా ఉంటుంది. కాంగ్రెస్ అతనే కాబట్టి ఒక ఎస్టాబ్లిష్ లీడర్షిప్ ఉంది కాబట్టి ఆయనకి పీపుల్ సెంట్రిక్గా ఉన్నాడు కాబట్టి ఆయన పేరుతో పాపులరిస్టిక్గా నడిచింది. అది తన ప్రోగ్రామ్గా అది తీసుకెళ్ళడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి కుమారుడు కాంగ్రెస్ పార్టీని వాళ్ళ నాన్నగారిని విడగొట్టి చూపకుండా అది కాంగ్రెస్ పార్టీని అతనే రాజశేఖర రెడ్డి గారే బతికించారు. కాంగ్రెస్ పార్టీని అతనే నిర్మించారు. ఆ పార్టీ ఆయన కుటుంబ సభ్యులకు అన్యాయం చేసింది అనేటువంటి ప్రచారం. అట్లాగే ఈ సంక్షేమ పథకాలకి మోరు పేరే రాజశేఖర రెడ్డి గారు అనేటువంటి చెప్పడం ద్వారా రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న ఎమోషనల్ అటాచ్మెంటు, ఆయన ప్రమాదం చనిపోవటం, దాని తర్వాత వచ్చినటువంటి పరిణామాల్లో ప్రజల్లో రాజశేఖర రెడ్డి మీద ఉన్న ప్రేమతోటి ఆరోగ్యశ్రీ కానీ ఇట్లాంటి చాలా విషయాలు ప్రజలకి దగ్గరకు ఉండే ప్రోగ్రామ్స్ డిజైన్ చేసే దగ్గర రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలను చాలా దగ్గరికి చేసినాయి. ఆ మొత్తం ఎమోషన్స్ని ఆయన కుటుంబ సభ్యుడిగా కొడుకుగా తనకు అన్యాయం జరిగిందని ప్రచారం చేసుకుంటూ దాన్ని ఒక రూపంలో తీసుకెళ్ళడం జరిగింది. అంటే టోటల్గా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లింలు ఇట్లాంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో ఎమోషనల్ కమ్యూనిటీస్ అంటారు వీళ్ళందరినీ తన వైపు తీసుకెళ్ళాడు. అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇంకోవైపు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు చెరొక్క చేతితోటి కాంగ్రెస్ పార్టీని గొంతులను చంపేశారు. ఆల్మోస్ట్ చెప్పాలంటే కొనవుపీరుతున్నటువంటి పార్టీని తిరిగి కాంగ్రెస్ పార్టీని రివైవ్ చేయడం కోసం రఘువీరెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో గత 2 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు తీసుకుని ఈ రోజున కాంగ్రెస్ పార్టీ రివైవ్ చేస్తున్న సందర్భం ఉంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దాదాపు 125 సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్ర ఉన్న పార్టీ. ఇందిరాగాంధీ గారి టైంలో కూడా బ్యాంకుల జాతీయకరణ దగ్గర నుంచి పేదవాడికి పక్కా గృహం ఇవన్నీ కూడా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. ఇంత పెద్ద చరిత్ర ఇంత పెద్ద నెట్వర్క్ ఉన్న పార్టీని కేవలం ఒక 2 వ్యక్తులు వాళ్ళ దీని మూలంగా ఇదవుతుంది అని అంటే అది సమర్థనీయమైన అసలు వాళ్ళు 2 వ్యక్తులు కాదు, వాళ్ళు ఒక ఇన్స్టిట్యూషన్. చీఫ్ మినిస్టర్ అనే ఒక పెద్ద చీఫ్ మినిస్టర్ అనేటువంటి ఒక వ్యవస్థ. అంటే రాజకీయ పార్టీలు ఎట్లా ఉంటుందండి సార్, ఇప్పుడు ఎక్స్ఎమ్మెల్యే ఉన్నాడు సపోజ్, ఆయన పెద్ద శక్తి ఉండదు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శక్తి ఉంటుంది, ఒక మినిస్టర్గా ఉన్నప్పుడు శక్తి ఉంటుంది. అంటే ఎవరైతే ఆఫీస్ నిర్వహిస్తున్నారో ఒక ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నారో వాళ్ళకి చాలా శక్తి వస్తుంది. అంటే మనం ఏమనుకుంటే వ్యక్తి గొప్పతనం అనుకుంటాం. వ్యక్తి గొప్పతనం కాదు, ఆ వ్యవస్థ గొప్పతనం. ఆ వ్యవస్థని లీడ్ చేసే ఆయన ప్రజలు కనెక్ట్ అయితే, అతను చెప్పే విషయాలు ప్రజలు కనెక్ట్ అయితే ప్రజలు అతనితో ఫాలో అవుతారు. ఒకటేమో కాంగ్రెస్ పార్టీ మా కుటుంబానికి అన్యాయం చేసింది, రాజశేఖర రెడ్డి గారికి అన్యాయం చేసిందని చెప్పేటువంటి ఒక ప్రచారం ప్రజల్ని ఒక రకంగా నిజమేనేమో ఆలోచింపజేసే పరిస్థితి వచ్చింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం ఎక్కడ దాన్ని కౌంటర్ చేయకుండా వాళ్లే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కాంగ్రెస్ నాయకత్వానికి వ్యతిరేకంగా వాళ్లే క్యాంపెయిన్ చేశారు. ఆ కన్సిస్టెన్సీ జరిగిన కారణంగా కాంగ్రెస్ పార్టీతో అటాచ్మెంట్ ఉన్న కమ్యూనిటీస్కి మధ్య విపరీతమైనటువంటి గల్ఫ్ వచ్చేసింది. ఈ గల్ఫ్ పూడ్చడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంటే వ్యక్తులు కాదు, వాళ్ళు 2 వ్యవస్థలు. ఆల్మోస్ట్ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారితో వెళ్ళిపోయారు. అట్లాగే ఆయనకు మీడియా ఉంది, విపరీతమైన ప్రచారం చేసుకున్నారు, చాలా విపరీతమైనటువంటి సానుభూతి వ్యక్తం చేశారు.
తర్వాత రాజశేఖర రెడ్డి గారి మీద చాలా మంచి అభిప్రాయం ప్రజలు. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో నుంచి చనిపోయారు. కాంగ్రెస్ పార్టీతో ఉండి ఆయనతో ఉన్నటువంటి చాలామంది ఆంతరంగిక మిత్రులు, కేవీపీ రామచంద్ర గారు కావచ్చు, రఘువీరెడ్డి గారు కావచ్చు, చాలామంది పెద్దలు కాంగ్రెస్లో కంటిన్యూ అయ్యారు. రోసీ గారు కావచ్చు, చాలామంది కొనసాగారు. కానీ ఎమోషనల్ బాండేజ్ కమ్యూనిటీస్లో ఎమోషనల్గా ఒక విషయం డ్రైవ్ చేసినప్పుడు, పబ్లిక్లో కన్వే చేసినప్పుడు, కుటుంబానికి నాయకుడికి ఉన్న ఈ రోజుకి ఉన్న సంబంధాలు తెగను కదా, ఆ రిలేషన్షిప్ ఉన్న సందర్భంగా ప్రజలు ఎమోషనల్గా రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులతో క్యారీ అయ్యారు. ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు టెక్నికల్ గవర్నమెంట్ యాక్చువల్గా అని చెప్పాలండి. ఆయనకి ఎమోషన్స్ ఎక్కడ వాళ్ళ టెక్నికల్గా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కేంద్రంలో ఉండేటువంటి అధిష్టానానికి వ్యతిరేకంగా, దాని నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ పార్టీని చాలా డైల్యూట్ చేశారు. అసలు నాకు తెలిసి గత దశాబ్ద కాలంగా కాంగ్రెస్ పార్టీ ఫంక్షనింగే లేదు, ఫంక్షనింగే జరగలేదు. పార్టీ నడిచింది కానీ పార్టీ పని విధానం, ప్రభుత్వం నడిచింది కానీ పార్టీ నడవలేదు. పార్టీ బలహీనపడింది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉన్న పథకాలు కానీ వేటినని కానీ రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో ఆయన తరహాలో ఆయన జనంలోకి, ప్రజల్లోకి తీసుకెళ్లారు. దాని మూలంగా కాంగ్రెస్ పార్టీకి కూడా మేలు చేకూరింది. రెండోసారి కూడా అధికారంలోకి వచ్చింది, కాన్సిక్యూటివ్గా అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అయితే ఆ రాజశేఖర రెడ్డి గారు అంటే ఆయన వ్యక్తిగత చరిష్మా కొంత తోడైనా కాంగ్రెస్ పార్టీ ఇది అన్ని ఆయన కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని వీడి బయటికి పోవాలి. ఇప్పుడు జగన్ గారు ఆ రాజశేఖర రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ నుంచి విడగొట్టి తీసుకెళ్ళిపోయారు. జనంలో ఆయన మా పేటెంట్ రైట్ లాగా ఇదైపోయింది అనమాట. అంటే ఆయన వారసత్వం కానీ ఏదన్నా కావచ్చు. అయితే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని ఓన్ చేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొంచెం అంత ఆసక్తి చూపట్లేదు. ఎందుకని అంటారు? అంటే ఆయన టైంలో జరిగింది కాంగ్రెస్ పార్టీ కొంచెం గోల్డెన్ పీరియడ్గానే ఉంది. అది పార్టీకి ఆయన వ్యక్తిగతంగా చేసిందైనా పార్టీకి వచ్చింది. కానీ ఇప్పుడు ఆయన ఓన్ చేసుకోవడానికి అంత ఆసక్తి చూపట్ల మీరు. రాజశేఖర రెడ్డి మావాడే, మా కాంగ్రెస్ పార్టీ, ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అదే రాజశేఖర రెడ్డి గారు కూడా వైఎస్ఆర్సీపీకి చెందిన వ్యక్తిలాగా పరిగణిస్తూ ఉన్నట్టున్నారు. లేదండి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు రాజశేఖర రెడ్డి గారిని డిజోన్ చేసే సందర్భం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే ఆయన ఒక ముఖ్యమంత్రి, అనేక మంది ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి, పివి నరసింహరావు గారు భూ సంస్కరణ తెచ్చారు. అంటే నేను ఏమన్నదంటే కాంగ్రెస్ పార్టీలో ఒక పరంపర, కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రులు అనేది ఒక పరంపర. ఎక్కడది ఇట్ ఈస్ నాట్ ద ఎండ్, ఇట్ ఈస్ ఎ మీన్స్. అది మొత్తం దేశంలో అర్థం చేసుకోవాలంటే అంటే ఒక ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ చీఫ్ మినిస్టర్ అంటే ఫైనల్ కాదు ఇక. సో మొత్తం ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ ఫైనల్ కానీ నేషనల్ పార్టీ, ఇది రీజనల్ పార్టీ. ఒక ఆల్ ఇండియా లెవెల్లో ఒక పాలసీ మేకింగ్ గ్రూపు, సిడబ్ల్యూఎస్ కానీ లేకపోతే వర్కింగ్ కమిటీ కానీ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఫైనల్ కానీ, ఆ లీడర్షిప్ ఫైనల్ కానీ, వీళ్ళు ముఖ్యమంత్రుల స్థాయిలో ఫైనల్ కాదు. రాజశేఖర రెడ్డి గారు నాకు తెలిసి, నేను కాంగ్రెస్ పార్టీలో గత 3 సంవత్సరాలుగా చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నాను. నేను బాధ్యత తీసుకుని పనిచేస్తాను. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారిని తక్కువ చూసిన సందర్భం కానీ, ఆయన అగౌరవపరిచిన సందర్భం కానీ, నిజం చేసిన సందర్భం కానీ నాకు తెలిసి లేదు. ఆయన పట్ల చాలా కృతజ్ఞతగా, గౌరవంగా ఉన్నారు. కాకపోతే బాధ వ్యక్తం చేస్తుంటారు. ఇట్లా రాజశేఖర రెడ్డి గారి పేరుని వాళ్ళ అబ్బాయి పోడు చేస్తున్నాడని బాధపడుతున్నారు తప్ప అంతకుమించి ఎక్కువగా మాట్లాడే సందర్భం లేదు. తర్వాత ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ యాక్చువల్గా రాష్ట్ర విభజన సమయంలో రకరకాల అభిప్రాయాలు ఏర్పాటు చేశారు. మన ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు ఉన్న సమైక్యంగా ఉండాలని ఎట్లా సరే, ఏదైనా కానీ రాష్ట్ర విభజన అనేది జరిగింది. ఇప్పుడు యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాష్ట్ర విభజన అనేది సరైన నిర్ణయం అని అనుకుంటుందా, లేకపోతే తప్పు చేశామని ఏదైనా ఒక విధమైన ఒక గిల్టీనెస్గా ఫీల్ అవుతుందా? కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలం పాటు ఒక 60-50 సంవత్సరాల ఇష్యూ అది ఎక్కడో చోట క్లించ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి రాజశేఖర రెడ్డి గారి కాలం నుంచి ఆయన ఎన్నికల్లో టీఆర్ఎస్తో కలిసి ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడం జరిగింది. అంటే నేను అంటుందంటే కాంగ్రెస్ పార్టీ యూపీఏ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి చాలా పాజిటివ్ కన్సర్న్స్ తోటి పనిచేస్తూ వచ్చింది. ఆల్ ఇండియా లెవెల్లో అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ అభిప్రాయాలు స్పష్టంగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో సహా అందరూ కూడా తెలంగాణ ఇష్యూని పరిష్కరించాలనేటువంటి ఒక వాతావరణం, ఒక పొలిటికల్ అట్మాస్ఫియర్ ఏర్పడింది. మన రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా అనుకూలించారు. బీజేపీ 99లోనే ఒక రాష్ట్రం ఒక ఓటు 2 రాష్ట్రాల నినాదం ఇచ్చింది. సో ఆల్ ఇండియా లెవెల్లో కానీ, రాష్ట్రంలో కానీ రాజకీయ పార్టీలు తెలంగాణ విషయంలో చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. నాకు తెలిసి కాంగ్రెస్ లేటుగా రెస్పాండ్ అయింది, చాలా లేటుగా రెస్పాండ్ అయింది. దాని మీద చాలా కసరత్తు చేశారు. రోసీ గారి కమిటీ వేశారు, ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేశారు. తర్వాత ఆయన
శ్రీకృష్ణ కమిటీ వేశారు. అన్ని నివేదికలు దగ్గర తీసుకుని చాలా హోంవర్క్ చేసిన తర్వాత అది ఒక పాలసీగా ప్రజలు పెద్ద ఎత్తున కలిసి ఉండలేని వాతావరణం హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఒక వాతావరణం, రాజకీయ వాతావరణంలో చాలా చేంజెస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ డెసిషన్, అది ఇట్ ఈస్ ఏ పొలిటికల్ డెసిషన్, నాట్ యాజ్ ఏ ఇండివిజువల్ డెసిషన్. అన్ని అభిప్రాయాలు తీసుకుని ఒక పాలక వర్గంగా ఉండి అధికారంలో ఉన్న పార్టీ ఓ రాజకీయ నిర్ణయం చేసింది తప్ప ఇదేదో గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన విషయం కాదు. రాజకీయ నిర్ణయం చేసింది అంతే, సరైన నిర్ణయమే. కాకపోతే అయితే మా అభిప్రాయం ఏంటంటే ఇంటర్నల్గా మాలాంటి చాలామంది కొద్దిగా ముందు చేసి ఉండాల్సింది, నాట్ ది ఎలక్షన్ టైంలో కాదు, అది చివరిలో కాకుండా ఒక 2 ఏళ్ళు ముందుగా 2 సంవత్సరాల ముందు చేసి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ సెటిల్ చేసి ఉంటే ఈ స్థితి రాదు, మనకి ఈ రకంగా ఉండే పరిస్థితి కాదు. తెలంగాణకి ఆంధ్రాకి మనమే అధికారంలో ఉన్నాం కాబట్టి కేంద్రంలో మనం ఏమి ఎక్కడ కావాలి, ఏమేమి గొడవలు పరిష్కారం అట్లా అంటే ఒక రాష్ట్రం విడిపోయే సందర్భంలో వచ్చే సమస్యలు ఏవైతే 1, 2, 3, 4 లిస్ట్ అవుట్ చేశారో వాటిని మేమే పరిష్కరించేవాళ్ళం, ఇంత కన్ఫ్యూజన్ వచ్చేది కాదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తున్నారు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం. అందుకని మనమే అధికారంలోకి రాష్ట్రంలో కేంద్రంలో ఉండుంటే తెలంగాణలో అధికారం మాదే ఉండేది, ఆంధ్రాలో మేము అధికారంలో ఉండేవాళ్ళం, అట్లాగే ఢిల్లీలో కూడా మేము అధికారంలో ఉండేవాళ్ళం. అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఆ సమస్యలన్నీ పరిష్కరించేవాళ్ళం, ఇంత కన్ఫ్యూజన్ వచ్చేది కాదు, ప్రజలు ఇంత గందరగోళ పడాల్సిన అవసరం లేదు, అబద్ధాలు నిజంగా మారాల్సిన అవసరం ఉండేది కాదు. అది ఈరోజు అభిప్రాయం. దట్ ఈస్ ద రియలైజేషన్. ఇప్పుడు అంటే అది ఆ చట్టం పునర్విభజన చట్టం అమలు జరిగిన టైంలో కూడా అది వ్యవహరించిన తీరు కూడా పార్లమెంట్లో ఒక ప్రధానమైన కారణం. ఎందుకంటే అప్పుడు అధికార పక్షం ప్రతిపక్షం 2 బీజేపీ ప్రధాన ప్రతిపక్షం 2 కూడా ఏకమయ్యే ఇదంతా దీన్ని చేసి ఒక మీడియాని కూడా ఎల్లో చేయకుండా పార్లమెంటు చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఇట్లా చేశారు. అంటే అది ఒక అన్డెమోక్రటిక్ వేలో జరిగింది అనే ఒక ఫీలింగ్ జనంలోకి వెళ్ళిపోయింది అది అప్పట్లో. అంటే నేను ఒకటి అంటాను సార్, ఇప్పుడు పార్లమెంట్లో చాలా అన్డెమోక్రటిక్ నిర్ణయాలు జరిగినాయి, ఇట్లాంటివి చాలా ఉన్నాయి, చరిత్రలో చాలా విషయాలు ఉన్నాయి. ఏమంటుందంటే ఒక రాజకీయ వాతావరణంలో అంటే ఎలక్షన్ సమీపిస్తున్నాయి, యాక్చువల్ చెప్పాలంటే అంటే ప్రెషర్స్ ఉన్నాయి, దీనిలో లాబీస్ పనిచేస్తాయి, ఆల్ ఇండియా లెవెల్లో లాబీస్ పనిచేసినాయి, రాజకీయ పార్టీలు ఉండే లాబీలు పనిచేసినాయి, చాలా డిఫరెంట్ లాబీస్ పనిచేస్తాయి. అంటే రకరకాల ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. నేను అనుకుంటే ఆనాటి సిచ్యువేషన్ని నేను ఇక్కడ నుంచి నేను కామెంట్ చేయలేను. నాకు అర్థమైన మేరకు ఏంటంటే ఆ రోజు నేను ఆ పార్లమెంటరీ అఫైర్స్ మీద అంత క్లారిటీ మనకు లేదు. ఈ రోజు కూడా తలుపులేజ్ చేశారు, చాలా తలుపులేజ్ చేశారు, తలుపులేజ్ చేయకుండా చాలా విషయాలు లేవు, చాలా తలుపులేజ్ చేశారు. నా ఉద్దేశం అంటే తలుపులేజ్ చేయడం ఒకటే నేరమా, ప్రాసెస్ ఏమైనా ఫెయిల్ చేశారా, ప్రొసీజర్ ల్యాబ్స్ ఉన్నాయా, ప్రొసీజర్ ల్యాబ్స్ చూడాలి మనం, అంతేగాని తలుపులేజ్ చేశారు మీడియాని అలౌ చేయలేదు కాకుండా నా ఉద్దేశం దానిలో ఏమైనా ప్రొసీజర్ ల్యాబ్స్ జరిగినాయా అంతవరకే మనం కామెంట్ చేయాలి. కానీ దట్ ఈ పార్లమెంటరీ అఫైర్స్లో దానికి దే హ్యావ్ దేర్ ఓన్ అథారిటీస్ దేర్.